ప్యూర్ వెజ్ రెస్టారెంట్. అప్పడం విత్ రసగుల్లా. ఆహా, టేస్ట్ అయితే అత్తిరిపోయింది. మొత్తం మీద మనం పెట్టిన అమౌంట్కి అయితే న్యాయం జరిగిందో లేదో చివర్లో చూద్దాం. హలో, చెప్పబ్బా విష్ణు. ఏంటది? లంచ్ వెళ్దామా? ఏడా? మన ఇక్కడ మన మన తిరుపతి రుచులు అంట, బాగుందంట అక్కడ పోదామా? సార్ వెజిటేరియన్ చాలా రోజులు ఏదైనా వెజిటేరియన్ హోటల్కి వెళ్దాం. వెజిటేరియన్ హోటల్. అలాగే ఈ తిండిలోకి వచ్చే వాళ్ళకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా చాలా. సో మనం తిని వాళ్ళకి టేస్ట్ మనం కూడా కొద్దిగా చెప్తే ఎలా ఉంటుందో మంచి హోటల్స్ ప్రిఫర్ చేసినట్టు ఉంటుంది. అలా అంటావా? సరే, తిరుపతిలో మంచి వెజ్ ఫుడ్ హోటల్ ఏది ఉంది? జల్పాన్ బాగుంది సార్, దానికి వెళ్దామా? సరే అయితే నేను ఒక 5 నిమిషాల్లో ఉంటాలేడా. ఓకే. మా వాడ ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ హోటల్ అడ్రస్ వచ్చేసి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న ఉదయ్ ఇంటర్నేషనల్ కింద అయితే ఉంది. తిరుపతి వచ్చే టూరిస్టులు రైల్వే స్టేషన్కి వచ్చినా లేదా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినా రెండిటికి దగ్గరలోనే ఉంటుంది. బస్ స్టాండ్కి అయితే మరీ దగ్గరలోనే ఉంటుంది, ఎదురుగా అయితే ఉంటుంది. ఓకే, ఇంకా లోపలికైతే వెళ్దాము. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. నార్త్ అండ్ సౌత్ 2 డిషెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. ఆహా, చూడండి లోపల యాంబియన్స్ అయితే చాలా బాగుంది. చూడండి, స్టార్టింగ్లోనే గణేష్ ఐడల్ అయితే పెట్టారు మంచి వైబ్ కోసం. వావ్, చూడండి చాలా స్పేషియస్గా ఎంత బాగుందో చూడండి. అలాగే కపుల్స్ కోసం కూడా సపరేట్గా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అలాగే పిల్లలు అన్నం తినడానికి మారం చేస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లల్ని ఆడిస్తూ అన్నం పెట్టడానికి టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనం ఏ హోటల్కి వెళ్ళినా అక్కడ ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్స్ ఏదైతే ఉందో వాటిని ఆర్డర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ కూడా ఏదైతే ఉందో కనుక్కొని ఆర్డర్ అయితే ఇద్దాము. ఎక్కువగా ఏది బాగుంటుంది ఇక్కడ? స్పెషల్ స్టార్టర్ పన్నీర్ కర్రా ధనియా. పన్నీర్ కర్రా ధనియా సార్. ఎలా ఉంటుంది? స్టఫింగ్ స్పినచ్, కొరియండర్, కాఫా రోటీ, ఆయిల్ డీప్ ఫ్రై అండ్ భుట్టా సిగార్. ఫ్రైడ్ రైస్ వదిలేసి క్యాన్సిల్ చేసి ఆ వాటర్ బాటిల్ అయితే వచ్చేసింది. చూడండి గ్లాస్ చూడండి ఎలా ఉందో, చాలా వెరైటీగా ఉన్నాయి కదా. మింట్ చట్నీ क्या है? घी है सर. घी. ఓకే, ఫుడ్ అయితే వచ్చేసింది మా వాడి కోసం. 2 పోర్లు అవి పోర్లు కాదురా, పూరీలు. ఒక అప్పడము, గుల్ల జామ్. ఏంటి గుల్ల జామ్? వెజ్ రైస్, ఒక చట్నీ, పప్పు, సాంబారు, పెరుగు, రసం, 2 రకాల ఫ్రైస్ అయితే ఇచ్చేశారు. రైస్ లోపల ఓకే, రైస్ అయితే పెట్టారనమాట. రైస్ లావుగా ఉండటంతో బాగోదేమో అనుకున్నాము, కానీ బాగుందా? రైస్ బాగానే ఉందా? నిజంగా బిర్యానీ కంటే ఇది సుఖంగా ఉంది సార్. ఒక్క పీస్ అంతే, పీస్ చెయ్యి. అన్ని పీసులు నేను ఆడ తింటాను. రైసే కాదు, పన్నీర్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇవే కాదు, జ్యూసెస్తో పాటు మాక్టైల్స్, స్వీట్స్ కూడా దొరుకుతాయి. మొత్తం మీద మనం పెట్టిన అమౌంట్కి అయితే న్యాయం జరిగినట్టే. సో ఈ హోటల్కి నేనైతే 90 మార్క్స్ అయితే ఇస్తాను.
ఫుడ్తో పాటు యాంబియన్స్ సర్వీస్ అంతా బాగుంది. ఫైనల్గా ఏ హోటల్కి వెళ్ళినా మన అప్పడం మిక్సింగ్ అయితే ఉంటుంది. ఇదిగో అప్పడం విత్ రసగుల్లా. ఆహా, టేస్ట్ అయితే అదిరిపోయింది. తిరుపతికి వచ్చే టూరిస్టులకు అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పగలను. మీరు కనుక ఎప్పుడైనా దర్శనానికి తిరుపతి వస్తే తప్పకుండా ఇక్కడ ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.